పరకాల పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని పలు కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషనర్ కడారి సుష్మా, మున్సిపల్ ఏఈ రంజిత్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీగా, నగర పంచాయతీగా గుర్తింపు పొందిన ప్రాంతం. కానీ గత పాలకుల యొక్క నిర్లక్ష్యంతో మంచినీటి వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉండడం, వర్షాలు పడితే చాలా మట్టుకు ఇళ్లలకు నీళ్లు రావడం, అదేవిధంగా మురికి కాలువలలో కూడా ఎక్కడెక్కడ చెత్త ఉండడం, ఇంకా అపరిశుద్ధ వాతావరణం అనేది ఈ పరకాల మున్సిపాలిటీలో మనకు కనబడుతుంది. దాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడం ఒక భాగం అంటే మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థను కూడా పునరుద్ధరించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు చూశారు. మొదలు ఏంటి అంటే మెయిన్ డ్రైన్స్, ఇక్కడ బయటికి నీళ్లు పోయే వ్యవస్థ ఏదైతుందో దాన్ని మొదలు యాజ్ పర్ నక్ష ప్రకారము వచ్చే వరదను కూడా లెక్కించి ఆ విధంగా కాలువలను డిజైన్ చేసి పనులు ప్రారంభించినాము. 15 కోట్ల ఎదుగుతుందో 9 కోట్ల ఎదుగుతుంది అంటే 24 కోట్ల పనులు ప్రారంభించాము. ఇంకో 15 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. దాని ప్రపోజల్స్ కూడా పంపించినాము. అంటే దగ్గర 39 కోట్లతోటి ప్రాథమికంగా చుట్టూ సరౌండింగ్ ఏరియాస్ మొదలు ఫస్ట్ చేస్తున్నాము.